ఆ ఎరంలో ఒక దాములు వచ్చారు కదా ఆ దేశాన్ని వేడుకున్నారండి వినవమ్మ పుత్రిక విన్నవించదని నీకు వినవమ్మ పుత్రిక విన్నవించదని నీకు గణవమ్మ నా యొక్క కన్న తల్లే బాలనంబులు భువనంబులు తిరిగి వెనుక అమ్మ బాలనంబులు భువనంబులు తిరిగి తెచ్చిని నీ పెళ్లి చేసదా తేటముగను నువ్వెందుకు బిగ్గర చేస్తున్నావు? ఈ ప్రపంచము గోనములన్నీ తిరిగి నీకు దగ్గ భర్తలు తెచ్చి పెళ్లి చేసే బాధ్యత నాదే తల్లి. ఈ విధముగా నా తోటి బాలికలకు పెళ్లి అయింది ఓ అమ్మ ఓ నాన్న అని చెప్పి ఆ రేణుకాయల మధ్య అడగా అడిగి వెళ్ళిపోయింది. సరే చేస్తామని ఆ యొక్క శివుడు పరమశివుడు తన సతీమణి అయిన పార్వతిని నుంచి మన బాల అడిగిన దీనికి ఏమి ఆలోచించుదాము చేయమని చెప్పి ఆ పార్వతితో ఆ శివుడు ఏమనుచున్నాడనగా వినండి. శ్రీ రేణుకా మాతాకి లేఖ లేఖములు కలిగే
అందరూ కూడా బాబు శ్రీ మంచి వరుణ్ణి ఎంపిక చేయాలని సరే స్వామి కోరిక కలిగింది. శ్రీ రేణుకా మాతాకి ఏమి దాసి జ్ఞానం నాతోనే స్వామి ఏమి ప్రతిజ్ఞాలు నాతోనే స్వామి అది ఏమి ప్రతిజ్ఞో నీ మనసులో దయపడి నాకు తెలుసుకోవాలా స్వామి స్వామి మాతాజీ జై నిరంజనేయుని సాక్షిగా ప్రతిజ్ఞ కట్టి మంచి వరుని తీసుకొచ్చేదారు. అలానా స్వామి శ్రీ రేణుకా మాతాజీ బామరో బాలకు వివాహము గురించి ప్రతిజ్ఞ కట్టెద పురజనులు చూడగా ఓహో దేవి ప్రతిజ్ఞ కట్టెద పురజనులు చూడగా సూర్యుడు ఉదయించి అస్తమించక ముందే భూమండలమంతా పారదిరిగి గంగావు కడుపులో గణక పూజలు కట్టి గరుడ స్తంభము మీద సరగ
ప్రతిజ్ఞ కట్టి మంచి వరుడు తెచ్చి ఎంపిక చేసి అలాగే స్వామి. పెళ్లి చేద్దాం. అలాగే స్వామి. మిత్రమా ఈ విధంగా నేను ప్రతిజ్ఞను పత్రికలలో రాసి గండబేరుండ పక్షులతో ఈ నవకండ పృథ్వీ మండలం అంతా పత్రికలు పంపించదని కాక ఇదే నా యాజ్ఞ. సరే అయితే ఆ యొక్క పరమశివుడు తన కుమార్తె లోకమాత అయినటువంటి ఎల్లమదేవి కళ్యాణం గురించి సూర్యుడు తూర్పున సూర్యుడు ఉదయించి పడమర అస్తమించుకొనగా పొద్దుగూక ముందుకు ఈ భూమండలం అంతా తిరిగి ఆ యొక్క గాంజాడు కడుపులో పూజలు కట్టి ఒక గరుడ స్తంభం మీద గడ్డం లభించిన వారికి కుంటివాడైనా గుడ్డివాడైనా గూనివాడైనా ఎవరైనా సరే కానీ నేను కట్టిన ప్రతిజ్ఞను చెల్లించినట్లయితే అట్టి వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసేదాన్ని చెప్పి ఆ ఊరు ఆ పత్రికలు రాసి గండ పేరుండ పక్షులకు కట్టగా ఆ గండ పేరుండ పక్షులు పోయి ఆ రాజాదిరాజులు ఎక్కడ ఉన్నదో అక్కడక్కడ ఒక పత్రిక చుట్టలేక పడవేసుకుంటూ పోయి మళ్ళీ ఆ గండ పేరుండ పక్షులు కైలాస పురమునకు వచ్చినవి. ఇక్కడికి అదే ఇక్కడ ఉండగా ఆ యొక్క పరమశివుని మేనల్లులైన కార్తీయ రాజ్యంలో సభా మందిరములకు ఏ విధముగా వచ్చుతున్నారనగా చూడండి. కార్తీయ రాజ్యంలో కార్తీక రాజు తొందరగా రావాలి.